హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీతో నా గురించి. నేను ఈ వీడియోలో రెగ్యులర్ రొటీన్ చేస్తూ నా గురించి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. నా పేరైతే సౌజన్య. నేనొక హౌస్ వైఫ్‌ని. మదర్ ఆఫ్ 2 కిడ్స్. దట్ టూ 2 బాయ్స్ అండ్ వాళ్ళతో నా లైఫ్ ఎలా ఉంది? రెగ్యులర్‌గా ఏం చేస్తాననేది చెప్పాలనుకుంటున్నాను. అండ్ అదే కాదు దాంతో పాటు మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే యూఎస్‌కి ఎలా రావాలని, లేదా ఇక్కడ స్కూలింగ్స్ ఎలా ఉంటుంది? ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? లేదు ఇంకా మీకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను దేనికైనా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈ యూట్యూబ్ అనేది నేను ఒక ప్యాషన్‌తో చేస్తున్నాను. యాస్ వెల్ యాస్ నేను ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటున్నాను. ఇది ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు. బట్ మీ సపోర్ట్ మాకెప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ గూడా ఫస్ట్ టైమే చూస్తూనుంటారు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. సో, ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేషన్ ఒస్తది వీడియోస్ చేయడానికి. అండ్ నేను యూట్యూబ్‌తో పాటు ఇంకో బిజినెస్ కూడా చేస్తున్నాను. అదేంటి అనేది ఇంకా నా ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తాను మీతోని. ముందు ముందు వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు చెప్తాను. అండ్ ప్రస్తుతానికి నా దగ్గరైతే ఏ ఎక్విప్‌మెంట్ లేదు. సో, నేనే ఒక చేత్తో షూట్ చేస్తూ, ఒక చేత్తో లైక్ అన్నీ హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి వీడియో కొంచెం మంచిగా రాకపోవచ్చు. సో, ప్లీజ్ ఇగ్నోర్. మేబీ ఫ్యూచర్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో, మీకు మీకింకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ దేని గురించైనా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కమెంట్స్ చూసి రిప్లై అయితే ఇస్తాను. లేదా ఒక చిన్న వీడియోలాగా చేసైతే పెడతాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. సో, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ కిడ్స్ లంచ్‌కి అయిపోయింది. అండ్ తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, నేనొచ్చేసి ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మాత్రం ఓ పెద్ద హెడ్‌ఏక్. సో, ఫస్ట్ నేనేమున్నాయి అని కూరగాయలు అవన్నీ ఫస్ట్ అయితే బయటికి తీసుకొని సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే. ఒక మెనూ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఆ రోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాననమాట. అండ్ ఫస్ట్ టీ అయితే తాగుతాను. టీ తాగితే నేను మిగతా పనులన్నీ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ చాలా చలిగా గూడా ఉంది. సో, డెఫినెట్‌గా టీ అయితే అవసరం. సో, ఇవాళొచ్చేసి నేను క్యాబేజ్ ఫ్రై అండ్ పప్పయితే చేస్తున్నాననమాట. ఇది నార్మల్ టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసిన పప్పు. సో, స్టవ్ మెస్సీగా ఉందని అనుకోకండి. సో, వంట చేసేటప్పుడు ఆ పప్పు స్పిల్ అయ్యి అంతా అలా అయితుంది. అండ్ తర్వాత నా వంట అయిపోయిన తర్వాత నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇదొచ్చేసి ఇక్కడైతే నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. సో, క్యాబేజ్ ఫ్రై, పప్పు అండ్ ఈ బీరకాయ తొక్కు పచ్చడనమాట. సో, బీరకాయ తొక్కు లైక్ 2 డేస్ బిఫోర్ నేను బీరకాయ కర్రీ చేశాను. సో, దాని తొక్కయితే తీసి పెట్టాను. అప్పుడు నాకు టైం దొరకలేదు. అండ్ దాన్ని అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అండ్ ఇవాళ చేస్తున్నాననమాట. దీని ఫుల్ రెసిపీ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. సో, చెప్పాను కదా! ఒక చేత్తో ఫోన్ హ్యాండిల్ చేస్తూ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండింది. సో, ప్రాపర్‌గా వీడియో అయితే తీయలేకపోయాను. సో, ఫుల్ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. దీని టేస్ట్ మాత్రం చాలా బావుంటది. బీరకాయ తొక్కు అండ్ టమాటో అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని నువ్వులుంటే నువ్వులు గూడా చేయాలి. నా దగ్గర నువ్వులు లేవనమాట. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కలి ఉంటే దాంట్లో గ్రైండ్ చేస్తే ఇంకా బాగొస్తుంది. సో, నా మెనూ అయితే ఇదనమాట ఇవాళ. బీరకాయ పచ్చడి, పప్పు అండ్ క్యాబేజ్ ఫ్రై. సో, కిడ్స్ అయితే ఇద్దరు స్కూల్‌కెళ్లారు. వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్‌కి గూడా ఇదే మేము రైసే తింటాము. సో, ఈవినింగ్ మళ్ళీ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, చాలామంది అయితే టిఫిన్స్ తింటారు. కానీ నాకెందుకో టిఫిన్ తింటే ఫుల్‌గా అనిపిచ్చదు. అందుకే రైసే తింటాను. అండ్ కిడ్స్ కూడా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఒక్కొక్కసారి ఏమంటారు టిఫినే తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళకి కూడా రైసే పెడతాను. సో, ఇలా అయితే అయింది. నేను ఆయిల్ తక్కువేసుకుంటాను తాలింపుకి. సో, ఆయిల్ ఎక్కువేసుకుంటే ఇంకా టేస్టీగా అవుతుంది. కానీ ఆయిల్ తక్కువనే ఏసుకోవాలి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇదిగో వంట అయిపోయిన తర్వాత ఫుల్ కిచెన్ అయితే ఇట్లా ఉంది. ఫుల్ మెస్సీగా ఉంటది. అండ్ గిన్నెలు అవన్నీ గూడా నేను డిష్ వాషర్‌లో అయితే అస్సలెయ్యను. డిష్ వాషర్ ఉన్నా గూడా నేను ఇప్పటివరకైతే యూజ్ చేయలేదు. యాక్చువల్లీ మేము కొత్తగా ఇక్కడికైతే 2 మంత్స్ అయింది మూవ్ అయ్యి. అండ్ ఒక 2, 3 టైమ్స్ ఏసానేమో ఇక్కడ డిష్ వాషర్ అయితే. సో, నేను 12:15, 12:30 లోపు అన్నమైతే తినేస్తాము. లంచ్ అయిపోతది. సో, ఆలోపు నేను ఇవన్నీ క్లీన్ జేసుకుంటాను. అందుకే టైం చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇల్లయితే ఇలా ఉందనమాట. మొత్తం కిచెన్ అదంతా క్లీన్ చేస్తా. మళ్ళీ నైట్ గూడా ఒకసారి క్లీన్ జేసుకుంటాను. సో, గిన్నెలు అన్నీ తోమేసినాను. అండ్ తిన్న తర్వాత మళ్ళీ పడతాయనుకో మళ్ళీ తోమాలి.
సో, ఇదండి ఇవాల్టి వీడియో. నేనైతే వీక్‌కి ఒక 2 వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా వీసా గురించి గానీ, ఇక్కడ స్కూలింగ్స్ గురించి గానీ, లేకపోతే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు అందరూ ఫస్ట్ టైమే చూస్తూ ఉంటుంటారు. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.